పెంచిన పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్ ధరలను కేంద్రం వెంటనే ఉపసంహరించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పెరిగిన ధరలతో సామాన్య ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విదేశాంగ విధానాల ఫలితంగా ప్రజలపై భారాలు పడుతున్నాయని ఆయన విమర్శించారు. ఉదయం 6 గంటల నుండి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేశారు. ఇటీవల కాలంలో ఏనాడు లేనట్టుగా 1 లీటర్ పెట్రోల్, డీజిల్ పైన ₹3.11, ₹3.14 పెంచారు. గ్యాస్ పైన కేజీకి ₹2 చొప్పున పెంచడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి భారం మోపడం అనేది నిజంగా అనూహ్యము. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలందరూ కూడా ప్రచారం చేశారు. ఇతర దేశాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూ ఉంటే పెంచకుండా నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన ఫోటోలన్నీ వేసి, ఫ్లెక్సీలు వేసి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. మరి ఇవాళ ఉన్నట్టుండి భారం మోపారు. మేము ముందే చెప్పాము, అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ రాహుల్ గాంధీతో సహా చెప్పడం జరిగింది. ఎన్నికల అనంతరం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఖచ్చితంగా భారం మోపుతారు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారని చెప్పడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున భారాన్ని మోపారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలపైన భారాన్ని మోపడానికి ప్రధానమైన కారణం ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, విదేశాంగ విధానం ఫలితంగానే ఈ రేట్లన్నీ కూడా పెంచుతా ఉన్నారు. ఎందుకంటే టోటల్గా అమెరికాకు సరెండర్ అయినావు. ట్రంప్ గారు ఏమి ఆదేశిస్తే ఆ ఆదేశాలు పాటిస్తూ ఉన్నావు. ఈ దేశ ప్రతిష్టలను మంటగలుపుతా ఉన్నావు. ప్రత్యేకించి నువ్వు ఇరాన్తో ఆయిల్ కొనొద్దంటే మానేసావు కొనడం, రష్యాతో ఆయిల్ కొనొద్దంటే కొనడం మానేసావు. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున కొరత ఉంది ఒకవైపు, మరోవైపు రేట్లు కూడా విపరీతంగా పెంచేశారు. కాబట్టి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎక్కడికక్కడ స్వతంత్రంగా పార్టీల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎవరికి వారు నిరసన తెలియజేయాలని చెప్పి సిపిఐ తరఫున ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం.